I'm Santosh, zoology lecturer. Welcome to the Rise classes, long term 2023. In this class, we are going to discuss a new chapter, that is genetics. Class 1, genetics అనే చాప్టర్ మనం ఇప్పుడు చూడబోతున్నాం ఈ క్లాస్ నుంచి. ఇందులో ఫస్ట్ క్లాస్ ఎంతో చూద్దాం. ఇక్కడ మెయిన్ టాపిక్స్ ఏంటంటే మనకి 2 టాపిక్స్ ఉన్నాయండి. ఒకటి మల్టిపుల్ ఎల్లీల్స్ అండ్ ABO బ్లడ్ గ్రూపింగ్ అంటే ఏంటి, అదేవిధంగా ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అనే కండిషన్ అంటే ఏంటి. మనం ఇక్కడ ఈ 2 టాపిక్స్ ని వాళ్ళు చూడబోతున్నాం. ఈ చాప్టర్ లో మనకి వెయిటేజ్ చాలా ఎక్కువ. ఈ చాప్టర్ లో వెయిటేజ్ మనకి చాలా ఎక్కువ అండి. చూసినట్టయితే వి హ్యావింగ్ IPE లో 1 2 మార్క్స్, 1 4 మార్క్స్ అండ్ 1 8 మార్క్స్, టోటల్ గా 14 మార్క్స్ మనకి IPE లో వెయిటేజ్ ఉంది. అదేవిధంగా ఎంసెట్ లో మనకి 2 to 3 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. నీట్ కూడా 2 to 3 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, వెయిటేజ్ పరంగా చాలా మంచి చాప్టర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇవాళ మనం చూడబోయే టాపిక్స్ ఏంటంటే మల్టిపుల్ ఎలెలిజం, మల్టిపుల్ ఎల్లీల్స్ ఆర్ ABO బ్లడ్ గ్రూపింగ్ అంటే ఏంటి, తర్వాత ఎరిథ్రోబ్లాస్టాలిస్ ఫీటాలిస్ అనే కండిషన్ అంటే ఏంటి, అవి ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, మనం కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. చూడండి, మల్టిపుల్ ఎల్లీల్స్ అండ్ హ్యూమన్ బ్లడ్ గ్రూప్స్. వాట్ ఈస్ ఫస్ట్ మల్టిపుల్ ఎల్లీల్స్ అంటే చూద్దాం, తర్వాత హ్యూమన్ బ్లడ్ గ్రూప్స్ చూద్దాం. ఇది మనకి వచ్చి 8 మార్క్స్ క్వశ్చన్. ఇది మనకి చాలా సార్లు అడిగిన 8 మార్క్స్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద 8 మార్క్స్ క్వశ్చన్. ఇంకా మనకి సెక్స్ డిటర్మినేషన్ కూడా ఉంటుంది. ఇది కూడా ఒక 8 మార్క్స్ క్వశ్చన్. ఓకే, చూడండి, జనరల్లీ a gene has 2 alternative forms or versions called as alleles. చూడండి, this is a chromosome, this is the gene, this is the location of the gene. This is gene. We having one pair of homologous chromosomes. This is the location of the particular gene anamata. Okay, generally a gene has 2 alternative forms. Ikkada ee gene ki 2 alternative forms untayi, X and Y. Example kanukunnam. They are present in the same locus, same loci in a pair of homologous chromosome. చూడండి, ఇక్కడ ఏ లొకేషన్ లో ఆ పర్టికులర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ అనే జీన్ ఉంది, ఈ అనే జీన్, ఈ ఏ అనే జీన్ ఈ హోమోలోగస్ క్రోమోసోమ్స్, ఈ హోమోలోగస్ క్రోమోసోమ్స్ లో అంటే హోమోలోగస్ అంటే 2, ఒక క్రోమోసోమ్ లో ఏ లొకేషన్ అయితే ఉందో అదే దాని యొక్క చెత్తలో కూడా అదే లొకేషన్ లో ఆ జీన్ కూడా లొకేట్ అయి ఉంటుంది. చూడండి, దే ఆర్ ప్రెసెంట్ ద సేమ్ లోకై. లోకై అంటే ఏంటి, జీన్ యొక్క పొజిషన్. లోకై ఇన్ ద పేర్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోసోమ్. Okay, the 2 alleles of gene has 3 genotypes. ఇంకో చూడండి, ఈ XY ఉంది కదండి, ఈ XY కి 3 జీనోటైప్స్ ఉంటాయి అన్నమాట. 3 జీనోటైప్స్ అంటే XX, XY అండ్ YY. ఇదొక జీనోటైప్, ఇదొక జీనోటైప్ అండ్ ఇదొక జీనోటైప్. 3 జీనోటైప్స్ ఉంటాయి. ఇంకో 3 జీనోటైప్స్ in a diploid organism. Diploid అంటే కండిషన్ అంటే 2 అనే కండిషన్ అంటే diploid organism అంటాం. The 2 alleles of a gene can form 3 genotypes in diploid organism. Sometimes a gene may have more than 2 alleles. ఇలా కాకుండా more than 2 alleles ఉంటే, more than 2 alleles forms occur in the same loci of the homologous chromosome of an organism. ఇప్పుడు more than 2 అంటే X, Y, Z, ఇలా 3 alleles ఉన్నాయి అనుకో, that is known as more than 2. More than 2 alleles form occur in the same loci of the homologous chromosome of organism. This is called as multiple alleles. Multiple alleles అంటే ఏంటి, జీన్స్ యొక్క మార్ఫలాజికల్ ఫార్మ్స్. జనరల్ గా 2 ఉంటాయి, 2 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారు, మల్టిపుల్ alleles. Okay, when more than 2 alleles exist in the population of a specific organism, this phenomenon is known as multiple allelism.
ఒక ఆర్గానిజం లో కనుక మోర్ దాన్ 2 alleles కనుక ఎగ్జిస్టెన్స్ అయ్యి ఉంటే హోమోలాగస్ స్క్వేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే మల్టిపుల్ allelism అంటాం. మల్టిపుల్ allelism. As mentioned above, the multiple alleles cannot be observed in genotype. ఒక genotype లో చూడడం అవ్వదు. It can be seen in observed in population. ఈ మల్టిపుల్ allelism అనేది ఒక పాపులేషన్ లో మాత్రమే చూడడానికి అవుతుంది కానీ జీన్ లో చూడడానికి అవ్వదు. Okay, this is the introduction. See, a gene has two alternative forms in the same locus of the homologous chromosome. If we having more than 2 alleles in two alternative forms, that is known as multiple alleles, and the phenomenon is known as multiple allelism. This multiple allelism concept is observed in a population. Observed in a population. The number of genotypes that occur for a multiple alleles given by the expression n into n plus 1 by 2. చూడండి ఇది ఫార్ములా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నెంబర్ ఆఫ్ జీనోటైప్స్ 6 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది? n is equal to 6. 6 into 6 plus 1 by 2. అలాగా 6 into 7 by 2. 42 by 2. 21. ఇలాగ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. n into n plus 1 by 2. n అనేది మనకి ఇవ్వాలి. అది 4 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇస్తే మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే n is the number of alleles. n is the number of alleles. As well known example of the multiple allelism man is expression of ABO blood groups. Right? 3 alleles of single gene which can produce 6 genotypes. చూడండి మన ఎగ్జాంపుల్ గా మనకి ఏమి ఇచ్చాడు? మల్టిపుల్ allelism కి ABO బ్లడ్ టైప్స్ వచ్చినాయి బై 3 alleles. A కామా B కామా AB కామా ఇంకో 3 alleles. A గ్రూప్, B గ్రూప్, AB గ్రూప్. ఓకే, 3 alleles. ఇవన్నీ కూడా ఒక జీన్ మీద లొకేట్ అయి ఉంటాయి. ఒక క్రోమోజోమ్ పైన ఇక్కడ లొకేట్ అయి ఉంటాయి. ఎలా రాసుకోవచ్చు ఇది? AA AB BA AB తర్వాత AB BA. ఇలాగ మనం 6 జీనోటైప్స్ కింద మనం రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ వీడు ఏమన్నాడు? 3 అన్నాడు. 3 into 3 plus 1 by 2 equal to 12 by 2 equal to 6. సరిపోయిందిగా? 6 వచ్చింది కదండి. అలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సరే చూడండి, ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు. ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ alleles ని కనిపెట్టుకోవచ్చు. హ్యూమన్ బ్లడ్ టైప్స్ లో ఎన్ని alleles ఉన్నాయి? 3 alleles ఉన్నాయి. 3 alleles అంటే 6 ఫినోటైప్స్, 6 జీనోటైప్స్ మనకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, ABO బ్లడ్ గ్రూప్స్, బ్లడ్ టైప్స్ అన్నమాట. ABO బ్లడ్ గ్రూపింగ్ చూడండి. ABO బ్లడ్ గ్రూప్ సిస్టమ్ ఇస్ ప్రపోజ్డ్ బై కార్ల్ లాండ్స్టైనర్. కార్ల్ లాండ్స్టైనర్ జర్మన్ సైంటిస్ట్ ABO బ్లడ్ గ్రూప్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. He was awarded Nobel Prize in the medicine for work in 1930. The phenotypes are A, B, AB and O. మనకి బ్లడ్ లో ఐ మీన్ డిఫరెంట్, మనకి చాలా పెద్ద హ్యూజ్ పాపులేషన్ ఉంది. సుమారుగా 720 crores పాపులేషన్ మనకి ఎర్త్ మీద మనుషులు ఉన్నారు. ఆ మనుషుల్లో మనకి ఫినోటైప్స్ ఎన్ని ఉన్నాయంట? కార్ల్ లాండ్స్టైనర్ ప్రకారం 4 ఉన్నాయి. ఏంటది? A, B, AB and O. Basing on the presence of antigen. Antigen అంటే బయట నుంచి వచ్చే యాంటీజెన్ కాదండి, ఇది సర్ఫేస్ యాంటీజెన్ అంటారు. ప్రెసెంట్ ఆన్ ద ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ ద RBC. చూడండి, దిస్ ఇస్ RBC. ఈ RBC పైన మనకి ఒక సర్ఫేస్ యాంటీజెన్ ఉంటుంది. దీన్ని ఏమంటారు? సర్ఫేస్ యాంటీజెన్. ఈ యాంటీజెన్ బేస్ చేసుకుని కార్ల్ లాండ్స్టైనర్ 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ టైప్స్ అని చెప్పారు. ఏంటది? A, B, AB and O.
basing on the presence of antigen on the surface of the RBC's plasma membrane. Okay, basing on that 4 antigens, according to Carl Landsteiner, we having 4 blood groups అని చెప్తున్నాడు. ఫస్ట్ చూడండి, the antigen A and antigen B actually carbohydrate sugars, polymers found in the lipid molecule fatty acids producing from the membrane of the red blood cells. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నానంటే antigens are carbohydrates అంటే ఏంటి? sugars, carbohydrates that are bound by the lipid molecule. See, this is RBC పైన ఏముంది? లాగా కార్బోహైడ్రేట్ షుగర్ ఉంది, ఓకే. దానిపైన మనకి ఏముంది? లిపిడ్ కోటింగ్ ఉంది, లిపిడ్ మాలిక్యూల్ ప్రొట్రూడింగ్ ఫ్రమ్ ద మెంబ్రేన్ ఆఫ్ ద రెడ్ బ్లడ్ సెల్. ప్రొట్రూడింగ్ లోపల నుంచి బయటకు రావడం, ఇలా బయటకు వచ్చింది. There also called as isoagglutinins because they cause blood cell agglutination. Agglutination అంటే ఏంటి? క్లంపింగ్. agglutination అంటే ఏంటంటే క్లంపింగ్ అంటాం. క్లంప్ ఫామ్ అవడాన్ని agglutination అంటారు. ఇవి agglutination చేస్తాయి కాబట్టి వీటిని agglutinins అని అంటారు. డ్యూరింగ్ ద ఇన్కంపాటబుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, ఎప్పుడు ఇన్కంపాటబుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అప్పుడు మనకి ఏమవుతుంది? అగ్లూటినేషన్ జరుగుతుంది. ఇన్కంపాటబిలిటీ అంటే ఏంటి మనం తర్వాత చూద్దాం. బ్లడ్ టైప్ ఏ, ఏ గ్రూప్ ఉంది. పర్సన్ హ్యావింగ్ యాంటీజెన్ ఏ ఆన్ దర్ ఆర్బిసి. ఇంకో ఇది ఏ గ్రూప్ కి పైన యాంటీజెన్ ఏ ఉంటుంది, దీని చుట్టూ ప్లాస్మా ఉంటుంది. ఇక్కడ యాంటీబాడీ బి ఉంటుంది, యాంటీబాడీ బి, ఇది ఏ గ్రూప్ ఇలాగనుకుంటే. తర్వాత బ్లడ్ టైప్ బి. ఇప్పుడు బ్లడ్ టైప్ బి తీసుకుందాం. పర్సన్ హ్యావింగ్ యాంటీజెన్ బి ఆన్ దర్ ఆర్బిసి అండ్ యాంటీబాడీ ఏ ఇన్ ద బ్లడ్ ప్లాస్మా. సరే, ఇప్పుడు బి తీసుకుందాం. ఇదిగో బి బ్లడ్ గ్రూప్ యొక్క ఆర్బిసి, దీనిపైన ఎవరు ఉంటారు? యాంటీజెన్ బి ఉంటుంది, బి యాంటీబాడీ ఏ ఇన్ ద ప్లాస్మా, ఏ ఇన్ ద ప్లాస్మా. చూడండి, యాంటీజెన్ ఏ ఉంటే ఏ గ్రూప్, యాంటీజెన్ బి ఉంటే బి గ్రూప్. యాంటీజెన్ ఏ ఉంటే ఏ గ్రూప్ అని చెప్పాను. మరి యాంటీబాడీ ఎక్కడ ఉంటుంది? ప్లాస్మాలో ఉంటుంది. యాంటీజెన్ బి అయితే యాంటీబాడీ ఏ ఏమో ప్లాస్మాలో ఉంటుంది దానికి. సరే, ఇప్పుడు బ్లడ్ టైప్ ఏబి తీసుకుందాం. ఇక్కడ రెండు చూడండి, ఏబి అంటే రెండు యాంటీజెన్స్, యాంటీజెన్ ఏ ఉంది, యాంటీజెన్ బి ఉంది. కాకపోతే దేర్ ఆర్ నో యాంటీబాడీస్ ఇన్ ద ప్లాస్మా. ఇంకో చూడండి, ఇది ఏబి గ్రూప్, ఏ యాంటీజెన్ ఉంది, బి యాంటీజెన్ ఉంది. కాకపోతే చుట్టూ ఉన్న ప్లాస్మాలో నో యాంటీబాడీస్ కనిపించవు. ఓకే, తర్వాత ఓ గ్రూప్ ఉంది, బ్లడ్ టైప్ ఓ గ్రూప్. ఇదిగో ఇది ఓ గ్రూప్ అనుకుందాం. ఓ గ్రూప్ లో మనకి పైన నో యాంటీజెన్స్ ఉండవు. కాకపోతే ప్లాస్మాలో యాంటీబాడీ ఏ అండ్ యాంటీబాడీ బి కనిపిస్తాయి. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఏ గ్రూప్ కి బి గ్రూప్ కి డిఫరెన్స్ ఏం లేదండి. కాకపోతే ఏబి గ్రూప్ కి ఓ గ్రూప్ కి కొంత డిఫరెన్స్ అయితే ఉంది. ఏబి గ్రూప్ లో యాంటీజెన్స్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉండవు. ఓ గ్రూప్ లో యాంటీబాడీస్ ఉండవు, యాంటీజెన్స్ ఉండవు, యాంటీబాడీస్ మనకి కనిపిస్తాయి. యాంటీజెన్ అనేది సర్ఫేస్ మీద ఉంటుంది, యాంటీబాడీ అనేది దాని చుట్టూ ప్లాస్మాలో ఉంటుంది. ప్లాస్మాలో మనకి కనిపిస్తుంది అన్నమాట. ఈ రకంగా మనకి 4 టైప్ ఆఫ్ యాంటీజెన్స్ మనం అబ్జర్వ్ చేయగలిగాం. కార్బోహైడ్రేట్ పాలిమర్స్ ఫ్యాట్ మాలిక్యూల్ అనేది ఆర్బిసి పైన ఉంటుంది. అదే మనకి ఏంటంటే యాంటీజెన్. ఈ యాంటీజెన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 4, ఏ, బి, ఏబి అండ్ ఓ. Basing on these 4 antigens, Carl Landsteiner concluded that there are 4 type of blood types in the human diploid population. 4 రక్త వర్ణాలు మాత్రమే ఏ గ్రూప్ అని, బి గ్రూప్ అని, ఏబి గ్రూప్ అని, ఓ గ్రూప్ అని ఉన్నాయంట. ఏ గ్రూప్ లో యాంటీజెన్ ఏ దాని సర్ఫేస్ మీద ఉంటే దాని యొక్క యాంటీబాడీ బి దాని యొక్క ప్లాస్మాలో ఉంటుంది. బి గ్రూప్ అయితే యాంటీజెన్ బి ప్లాస్మాలో ఏ.
తర్వాత ఏబి గ్రూప్ అయితే యాంటీజెన్ ఏ కామా బి ఉంటాయి, ప్లాస్మాలో ఎటువంటి యాంటీబాడీస్ ఉండవు. ఓ గ్రూప్ లో ఎటువంటి యాంటీజెన్స్ ఉండవు, యాంటీబాడీస్ మాత్రం ప్లాస్మాలో కనిపిస్తాయి అన్నమాట. సరే, నెక్స్ట్ చూడండి. బ్రిన్స్టన్, ద సైంటిస్ట్ బ్రిన్స్టన్ discovered these phenotypes were inherited by the interaction of 3 autosomal alleles of gene named I. చూడండి, బ్రిన్స్టన్ అనే సైంటిస్ట్ ఏం డిస్కవర్ చేశాడు? దీస్ ఫినోటైప్స్ ఆర్ ఇన్హెరిటెడ్ బై ద ఇంటరాక్షన్ ఆఫ్ ద ఆటోసోమల్ ఎలీల్స్ ఆఫ్ జీన్ ఐ. చూడండి, మనకి ఆటోసోమల్ ఎలీల్స్ అంటున్నాడు. ఆటోసోమ్స్ అంటే ఏంటి? See, we having 44 plus 2 chromosomes. 44 అంటే autosomes, 2 అంటే allosomes or sex chromosomes. ఇవి సెక్స్ ని డిసైడ్ చేసేవి, మిగతావన్నీ క్యారెక్టర్స్ ని డిసైడ్ చేసేవి. ఓకే, ఆ క్యారెక్టర్స్ ని డిసైడ్ చేసేమంటారు ఆటోజోమ్స్ అంటారు. సరే, discover these phenotypes were inherited by the interaction of autosomal alleles of the gene I located on the chromosome number 9. మనకి ఇంకో చూడండి, క్రోమోసోమ్ నెంబర్ 9 ఇది అనుకుందాం. ఇక్కడ ఐ అనే జీన్ లొకేట్ అయి ఉంది. ఈ ఐ అనే జీన్ ఏదైతే ఉందో ఇది మనకి బ్లడ్ గ్రూప్స్ ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా దీస్ ఆర్ కేమ్ ఫ్రమ్ ద ఇంటరాక్షన్ అంటే పేరెంట్స్ నుంచి వచ్చినాయి అనమాట. పేరెంట్స్ నుంచి ఎలా వస్తాయి? ఐ అనే క్రోమోసోమ్ ద్వారా పాస్ అయ్యి వస్తాయి అనమాట. ఐ అనే క్రోమోసోమ్ ఐ అనే జీన్ ఈ ఐ అనే జీన్ ఎక్కడ కనిపిస్తుంది? క్రోమోసోమ్ నెంబర్ 9. క్రోమోసోమ్ నెంబర్ 9 మీద కనిపిస్తుంది అనమాట. ఆ జీన్స్ ఎలా రిప్రజెంట్ చేశాడు? ఐఏ, ఐబి అండ్ ఐఆర్, ఐఓ. అది 3 అలీల్స్. These are the 3 alleles అన్నమాట. ఏంటంటే 3 alleles. ఓకే, ఏ alleles అవి? IA, IB, IO. ఓకే, IA, IB, IO. ఇలాగ మనకి డిఫరెంట్ జీనోటైప్స్ రావడానికి అవకాశం ఉంది. సరే, చూద్దాం. The antibodies anti-A and anti-B are called as isoagglutinins, which usually IgM anti-type. చూడండి, మనం 5 రకాల యాంటీబాడీస్ చూసాం కదా. అందులో IgA-M-E-D చూసాం. అందులో చూడండి, ఇక్కడ యాంటీబాడీస్ ఎక్కడ ఉంటాయని చెప్పాను మీకు. యాంటీబాడీస్ ప్లాస్మాలో ఉంటాయి. అక్కడున్న యాంటీబాడీస్ ఏ రకం? IgM రకం. ఓకే, దీస్ agglutinins are individual cause agglutination reaction with the antigens other individual. ఓకే, చూడండి, agglutinins of an individual cause agglutination reaction when the antigens of the another individual. చూడండి, మ్యాచింగ్ గనక బ్లడ్ గ్రూప్ సరిగ్గా మ్యాచ్ అవ్వకుండా బ్లడ్ ని పంపిస్తే అప్పుడు మనకి అగ్లూటినేషన్ జరుగుతుంది. అగ్లూటినేషన్ జరిగిందని కారణం ఎవరు? చూడండి, యాంటీబాడీస్ వల్ల అగ్లూటినేషన్ జరుగుతుంది. అంటే ప్రాపర్ గా బ్లడ్ గ్రూప్ ఉన్న మనిషికి ఆ బ్లడ్ గ్రూప్ సంబంధించిందే మనం పంపించాలి. వేరే బ్లడ్ గ్రూప్ ని పంపిస్తే అగ్లూటినేషన్ జరిగి సీరియస్ అయిపోతుంది అనమాట. బ్లడ్ క్లాట్ అయిపోతుంది. అగ్లూటినేషన్ అనేది క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ అనమాట. ద alleles IA and IB are responsible for production with respect to antigens A and B. IA అనే allele నుంచి A antigen వచ్చింది, IB అనే allele నుంచి B antigen వచ్చింది. The allele I చూడండి, I does not produce any antigen. మనకి IA and IB are the responsible for the production of respective antigens. అంటే IA జీను, IB జీను 2 antigens ప్రొడ్యూస్ చేస్తాయి, కానీ I అనే జీను అసలు యాంటిజెన్స్ ప్రొడ్యూస్ చేయదు. The alleles IA and IB are dominant to the alleles I but co-dominant to the each other. చూడండి, IA ఉంది, IB ఉంది. ఇది I కి డామినెంట్ అన్నమాట.
చూడండి, alleles IA and IB are dominant to allele I. ఇవి దీనికన్నా డామినెంట్ అన్నమాట. ఎవరికి? ఐకి డామినెంట్. IA and IB are alleles are ఇక్కడ చూడండి, the alleles IA and IB are dominant to allele I, బట్ కోడామినెంట్ టు ఈచ్ అదర్. అంటే ఏంటి అర్థం? కోడామినెంట్ అంటే ఏంటి? రెండు కూడా కో అంటే కలిసి. IA ఈక్వల్ టు IB, IA ఈక్వల్ టు IB గ్రేటర్ దాన్ I. దిస్ ఇస్ ఈక్వేషన్. చూడండి, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ మనకు వస్తే ఏ గ్రూప్ వస్తుంది, లేకపోతే బి గ్రూప్ వస్తుంది, లేకపోతే ఏబి గ్రూప్ వస్తుంది, లేకపోతే రేర్ ఐ గ్రూప్ అనమాట. అంటే ఓ బాగా రేర్ అనమాట. ఐఏ ఎక్కువ అంటే ఏ గ్రూప్ కానీ బి గ్రూప్ కానీ జనరల్ గా చాలా మంది మనుషుల్లో కనిపిస్తాయి. ఇంకా ఏబి అంటే కొంచెం రేర్, ఇంకా ఓ అంటే ఇంకా ఇంకా రేర్. అర్థమవుతుందండి? IA ఈక్వల్ టు IB గ్రేటర్ దాన్ I. ఇది కండిషన్, ఇది కండిషన్. A child receives, చూడండి, a child receives one of 3 alleles from the each parent and gives rise 6 possible genotypes. 6 possible genotypes వస్తాయి. అంటే 3 from the father, 3 from the mother and 4 possible blood types. ఎన్ని ఫినోటైప్స్ వస్తున్నాయి? తల్లిదండ్రుల నుంచి 4. జీనోటైప్స్ ఎన్ని వస్తున్నాయి? 6. ఓకే, చూడండి, ద జీనోటైప్స్ చూడండి, జీనోటైప్స్ ఆర్ IA అంటే ఒకటి ఫాదరు, ఒకటి మదర్. IA ఓకే, 2 అంటే ఇది 1 2 3 4 క్లియర్గా రాస్తాను చూడండి. IA అంటే ఇది ఫాదరు, ఇది మదర్ నుంచి వచ్చింది. మళ్ళీ IA వచ్చింది, ఫాదరు మదర్. ఇక్కడ బోత్ డామినెంట్ అంటే ఏ గ్రూప్ వస్తుంది? ఏ వచ్చింది అంటే ఏ గ్రూప్ వస్తుంది? మదర్ నుంచి ఏ, ఫాదర్ నుంచి బి వచ్చింది కాబట్టి ఏ గ్రూప్ వస్తుంది. ఇక్కడ ఫాదర్ నుంచి IA వచ్చింది, మదర్ నుంచి I మాత్రమే వచ్చింది. I చాలా రెస్, అంటే ఫాదర్ బ్లడ్ గ్రూప్ వస్తుంది అంటే ఏ గ్రూప్. తర్వాత IB బి గ్రూప్ వస్తుంది. IB I రెసివ్ కాబట్టి మళ్ళీ బి గ్రూప్ వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు. The phenotype expression of the IAA is A type. ఇప్పుడు మీకు చెప్పాను కదా, IA వచ్చినా I వచ్చినా మనకి వచ్చేది ఏంటి? ఏ గ్రూప్ వస్తుంది. తర్వాత IB I వస్తే బి గ్రూప్. ఇది మీకు చెప్పాను, IB వచ్చింది, I వచ్చింది, బి గ్రూప్. ఓకే, తర్వాత IA IB వచ్చింది అనుకుందాం. అంటే ఫాదర్ నుంచి ఏ వచ్చింది అంటే మదర్ నుంచి బి వచ్చింది. అప్పుడు ఏ వస్తుంది గ్రూపు? AB వస్తుంది. ఓకే, అప్పుడు మనం ఏబి గ్రూప్ అంటాం. ఏమంటాం? ఏబి గ్రూప్. ఇప్పుడు ఏమి రాలా, ఏ రాలా, బి రాలా, అంటే IO వచ్చింది. IO ఇంకో ద ఫినోటైప్ ఇస్ IO ఇస్ O టైప్. అంటే ఓ గ్రూప్ ఎప్పుడు వస్తుంది? మనకి IO కండిషన్ వస్తే తప్ప మనకు ఓ గ్రూప్ రాదు. అర్థమవుతుందండి? IA ఏ గ్రూప్, IB I బి గ్రూప్. తర్వాత IA IB సపరేట్ గా వచ్చింది అనుకుంటే దట్ ఈస్ ఏ గ్రూప్. ఏ యాంటిజెన్ రాకపోతే దట్ ఈస్ ఓ గ్రూప్. తర్వాత చూడండి బ్లడ్ టైపింగ్. ఇప్పుడు మనం ఏ గ్రూప్ అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకి ఎలా మనకి గ్రూప్స్ వస్తాయని చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పబోతున్నాం అంటే బ్లడ్ టైపింగ్ చూద్దాం. బ్లడ్ టైపింగ్, ది ABO phenotype of an individual is mixing of blood samples with anti-serum containing A or anti-serum containing B. చూడండి మనకి ఇక్కడ
ఏ గ్రూప్, దాని చుట్టూ ఎవరు ఉంటారు, బి యాంటీబాడీ ఉంటుంది, బి యాంటీబాడీ. ఇప్పుడు బి యాంటీబాడీ అగ్లూటినేషన్ కారణం. ఇప్పుడు మనకి ఏ గ్రూప్ కానీ ఏ కానీ ఓ కానీ రావాలి. అలా కాకుండా బి గ్రూప్ వచ్చింది అనుకుందాం, లోపలికి బి గ్రూప్ యాంటిజెన్ బి వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, క్లంపింగ్ జరుగుతుంది, క్లంప్ జరుగుతుంది. ఓకే, క్లంప్ జరుగుతుంది అనమాట. అప్పుడు మనం ఏంటి, ఫేసింగ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అనమాట. ఓకే, ఇది మనకి క్లంపింగ్ అంటే ఇది. దిస్ ఇస్ కాల్డ్ as క్లంపింగ్ అనమాట. కంపాటబుల్ బ్లడ్ గ్రూప్స్ మాత్రమే మనకి ఉండాలి. The ABO phenotype is an individual assimilated by mixing of blood sample with anti-sera containing anti-A, anti-B antibodies. If a clump is formed with anti-A serum, ఏం లేదు చూడండి, మీకు సింపుల్ గా చెప్తాను. మనకి ఏ గ్రూప్ అని తెలియడం ఎలాగా, ఏ గ్రూప్ అని తెలియడం ఎలాగా. ఇప్పుడు మనం ఒక స్లైడ్ తీసుకున్నాం, ఈ స్లైడ్ మీద బ్లడ్ శాంపుల్స్ వేసాం. ఓకే, ఇప్పుడు ఇది ఏ గ్రూప్, ఇది మనకు తెలుసు. దీని అంతా కూడా బి యాంటీబాడీ ఉంది. ఇప్పుడు మనం ఏం వేస్తున్నాం, ఈ క్లంప్ ఇస్ ఫార్మ్డ్ యాంటీ సిరం ఏ. ఇప్పుడు మనం దీనికి యాంటీ సిరం ఏ వేసాం అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇదంతా క్లంప్ అయిపోతుంది. క్లంప్ అయిపోయిందంటే అక్కడ అర్థం ఏంటి, ఏ గ్రూప్ అని అర్థం, ఏ గ్రూప్ అని అర్థం. అలాగే బి యాంటీసిరా వేస్తే క్లంపింగ్ వస్తే దాన్ని మనం ఏమంటారు, బి యాంటీసిరా వస్తే బి గ్రూప్, బి యాంటీసిరా వస్తే బి గ్రూప్. ఇప్పుడు మనకి ఏ యాంటీసిరా వేస్తే క్లంపింగ్ రాలా, మళ్ళీ బి యాంటీసిరా వేస్తే క్లంప్ వచ్చింది అంటే బి గ్రూప్. ఇప్పుడు మూడోది ఏ యాంటీసిరా వేసాం, బి యాంటీసిరా వేసాం, అప్పుడు క్లంప్ వచ్చింది. అప్పుడు దాన్ని ఏమంటాం, ఏబి గ్రూప్ అంటాం, ఏబి గ్రూప్ అంటాం. అసలు క్లంపే రాలేదు, అసలు ఎటువంటి క్లంపే రాలేదు, దాన్ని మనం ఏమంటాం, ఓ గ్రూప్ అంటాం. ఈ యాంటీసిరానే ఆర్హెచ్ యాంటీజెన్ అని కూడా అంటారు. చూడండి ఇక్కడ మీకు ఒక స్లైడ్ తీసుకున్నాం, ఒక స్లైడ్ తీసుకుని 4 డ్రాప్స్ తీసుకున్నాం. ఓకే, ఇది ఏ బి ఏబి అండ్ ఓ. ఏ చుట్టూ ఎవరు ఉంటారు, బి ఉంటుంది. బి చుట్టూ ఎవరు ఉంటారు, ఏ ఉంటుంది. ఏబి చుట్టూ ఎవరు ఉంటారు, నో, ఎవరు ఉంటారు. దీని లోపల ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు. ఇక్కడ ఏబి ఉంటుంది. ఇప్పుడు మనకి యాంటీ సిరా ఏ యాడ్ చేసాం, యాంటీ సిరా ఏ యాడ్ చేసాం. యాంటీ సిరా ఏ యాడ్ చేస్తే ఇది ఇక్కడ క్లంప్ అయిపోయింది అంటే ఇది ఏ గ్రూప్. యాంటీ సిరా బి యాడ్ చేస్తే ఇక్కడ క్లంప్ అవుతుంది, అది బి గ్రూప్. 2 యాంటీ సిరాలు వేస్తే క్లంప్ అయింది, అది ఏబి గ్రూప్. అసలు మనం యాంటీ సిరా వేసినా అదేం క్లంప్ అవ్వాల, అదే ఏబి గ్రూప్ అన్నమాట, అదే ఏబి గ్రూప్ అన్నమాట. ఈ రకంగా మన ఇంట్లోనే మనం ఏంటంటే మన బ్లడ్ శాంపుల్ తెలుసుకోవచ్చు. కాకపోతే మనకి యాంటీసిరా ఏ, యాంటీసిరా బి అనేవి ఉండాలన్నమాట. ఓకే, దట్ ఈస్ బ్లడ్ టైపింగ్ అనమాట. ఈ రకమైన బ్లడ్ ని ఐ మీన్ ఏ రకమైన బ్లడ్ టైప్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ టేబుల్ చూసినట్టయితే ఐఏ ఏమొచ్చింది, యాంటిజెన్ ఏ, ఏ డామినెంట్ వచ్చింది ఏ, ఐబి బి, ఐబిఐ బి, ఐబి 2 యాంటిజెన్స్ వస్తాయి, ఏబి గ్రూప్. ఇది ఐఓ ఏఆర్ బి. ఓకే, ఇంకొకటి చూస్తారు కదా, టైప్ ఏ, ఇది టైప్ ఏ, టైప్ బి ఏ కమా బి. ఇక్కడ మనకి ఓ, మనకి ఇక్కడ యాంటిజెన్స్ లేవు, ఎక్కడ యాంటిజెన్స్ లేవు కాబట్టి మనం దాన్ని ఏమంటాం,
ఓ గ్రూప్ అంటాం. చూడండి, ఇక్కడ యాంటీజెన్ ఏ ఉంటే యాంటీబాడీ బి ఉంటుంది. యాంటీజెన్ ఏ ఉంటుంది, ఇదిగో ఐఏ అంటే ఏ గ్రూప్, యాంటీబాడీ ఏముంటుంది, బి ఉంటుంది. ఐఏ ఏ గ్రూప్, యాంటీబాడీ ఏముంటుంది, బి ఉంటుంది. ఐబి యాంటీజెన్ బి, యాంటీజెన్ బి, యాంటీబాడీ ఏ, యాంటీజెన్ బి ఐ, ఇక్కడ ఐ రెస్ కాబట్టి యాంటీబాడీ సారీ యాంటీబాడీ ఏ ఏ. ఇది ప్లాస్మా 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 ప్లాస్మా. చూడండి, ఏ గ్రూప్ కి బి యాంటీబాడీ, ఏ గ్రూప్ కి బి యాంటీబాడీ, బి గ్రూప్ కి ఏ యాంటీబాడీ. ఇప్పుడు మనకి ఏ ఉంది, బి ఉంది, రెండు యాంటీబాడీస్ ఉన్నాయి. రెండు యాంటీబాడీస్ ఫాదర్ నుంచి మదర్ నుంచి వచ్చినాయి. అప్పుడు మనకి ఏంటి, మన ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉండవు. ఓకే, ఐఓ ఐఓ ఇది స్పెషల్ కేస్. చూడండి, ఏబి గ్రూప్, ఓ గ్రూప్ స్పెషల్ గ్రూప్స్ అంటారు. ఎందుకంటే దీనిపైన ఉన్నటువంటి ప్లాస్మాలో నో యాంటీబాడీస్, ఇక్కడ నో యాంటీజెన్స్. ఇది స్పెషల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. పైగా చెప్పాలంటే ఏబి గ్రూప్ అండ్ ఓ గ్రూప్ ఆర్ రేర్ గ్రూప్స్. సరే, ఏబి వాళ్ళు ఎవరికి బ్లడ్ ఇవ్వచ్చు, ఏకి ఇవ్వచ్చు, ఓకి ఇవ్వచ్చు. ఐఏఐ ఏకి ఇవ్వచ్చు, ఓకి ఇవ్వచ్చు. ఐబిఐబి బికి ఇవ్వచ్చు, ఓకి ఇవ్వచ్చు. మళ్ళీ బికి ఇవ్వచ్చు, ఓకి ఇవ్వచ్చు. ఏబి వాళ్ళు ఏకి ఇవ్వచ్చు, బికి ఇవ్వచ్చు, ఏబికి ఇవ్వచ్చు, ఓకి ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వచ్చు అంటే మన ప్లాస్మాలో నో యాంటీబాడీస్. ఓ గ్రూప్ వాళ్ళు ఓ గ్రూప్ నుంచి మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఎందుకని ఓ గ్రూప్ లో యాంటీజెన్స్ అనేవి ఉండవు. సో దీస్ టూ ఆర్ ఏబి అండ్ ఏబి is known as universal donor. O is known as universal acceptor. చూడండి, ఏబి వాళ్ళు ఏకి ఇవ్వచ్చు, బికి ఇవ్వచ్చు, ఏబికి ఇవ్వచ్చు, ఓకి ఇవ్వచ్చు. ఓకే, ఏబి వాళ్ళు. తర్వాత ఓ యూనివర్సల్ యాక్సెప్టర్, యూనివర్సల్ డోనర్ అన్నమాట. అందరికీ ఓ గ్రూప్ ఇవ్వచ్చు, కానీ ఓ నుంచే తీసుకోవాలి. టాలరేటెడ్ అన్న అర్థం ఏంటంటే, చూడండి, బ్లడ్ టైప్స్ దట్ కెన్ బి టాలరేటెడ్, విచ్ కెన్ టాలరేట్ ఫ్రమ్ దీస్ గ్రూప్స్ అని అర్థం. తర్వాత బ్లడ్ టైప్స్ దట్ కెన్ బి యాక్సెప్ట్, ఎక్కడి నుంచి యాక్సెప్ట్ చేయొచ్చు మనం, ఏ గ్రూప్ వాడికి ఏ నుంచి యాక్సెప్ట్ చేయొచ్చు, ఏబి నుంచి యాక్సెప్ట్ చేయొచ్చు. ఏ గ్రూప్ వాడికి ఏ తీసుకోవచ్చు, ఓకే ఇది సేమ్. బి నుంచి బి, ఏబి నుంచి సేమ్. ఇక్కడ రెండు ఉన్నాయి, ఏ యాంటిజెన్ ఉంది, బి యాంటిజెన్ ఉంది, కాబట్టి ఏబి నుంచి తీసుకోవచ్చు. ఓ ఏ నుంచి బి నుంచి, ఏబి నుంచి ఓ గురించి కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ టేబులర్ ఫామ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదంతా కూడా కార్ల్ లాండ్స్నర్ ప్రపోజ్ చేసినటువంటి కాన్సెప్ట్. ఓకే, దిస్ ఇస్ 8 marks question. Importance of ABO groups in blood transfusion. While transmitting the blood, the types of antigens on the donors and the recipient are to be taken into consideration. Donors యొక్క blood group, recipient యొక్క blood group మనం ముందుగా కన్సిడరేషన్ చేసుకోవాలి. The antibodies of the donor and the antigens of the recipient relatively of less importance. చూడండి, the antibodies of the donor antibody and the antigens of the recipient have less importance. The RBC of an O group has no antigens. చాలా important concept. చూడండి, RBC of O group has no antigens and no agglutination does not occur when any other group of blood. సరే, మనకి ఇది O group RBC అనుకుంటే మనకి ఇక్కడ ఏమంటున్నాడు, నో యాంటిజెన్స్ అంటే సర్ఫేస్ యాంటిజెన్స్ ఏ కామా బి అసలు లేవు.
And so agglutination does not occur with any other blood group of blood. So agglutination అనేది జరగదు. Okay. So person with A blood group called as universal donors. వాళ్ళు యూనివర్సల్ డోనర్స్ అంటే ఏకి ఇవ్వచ్చు, బికి ఇవ్వచ్చు, ఏబికి ఇవ్వచ్చు. ఓకే, ఓకి ఇవ్వచ్చు, నలుగురికి ఇవ్వచ్చు. ఏకి ఇవ్వచ్చు, బికి ఇవ్వచ్చు, ఏబికి ఇవ్వచ్చు, ఓకే. ఎందుకు ఇవ్వచ్చు అంటే నో యాంటీజెన్స్ అనేది లేవు. సరే, ద ప్లాస్మా a person of AB group could have no antibodies. This does not cause agglutination of RBC received from the person of other groups of blood. Sir, next ఏంటి? AB తీసుకున్నాం. AB బ్లడ్ గ్రూప్ పైన యాంటీజెన్స్ ఉంటాయి కానీ లోపల A, B యాంటీబాడీస్ అనేవి ఉండవు. సో ఇక్కడ కూడా అగ్లుటినేషన్ జరగదు. చూడండి, O గ్రూప్ లో అగ్లుటినేషన్ జరగదు, AB గ్రూప్ లో అగ్లుటినేషన్ కూడా జరగదు. See, plasma of a person with AB group that has no antagonistic antibodies. This does not cause agglutination of RBC received from the other person's blood group. So people with AB group are called as universal recipients. అంటే వీళ్ళు A నుంచి బ్లడ్ తీసుకోవచ్చు, B నుంచి బ్లడ్ తీసుకోవచ్చు, AB నుంచి బ్లడ్ తీసుకోవచ్చు, O నుంచి కూడా బ్లడ్ తీసుకోవచ్చు. అర్థమైందండి? చూడండి, మనకి ఏ గ్రూప్ ఉంది, దాని చుట్టూ బి ఉంటుంది, బి గ్రూప్ ఉంది, దాని చుట్టూ ఏ ఉంటుంది. ఇక్కడ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కరెక్ట్ గా చేయకపోతే ఏం జరుగుతుంది? క్లంపింగ్ జరుగుతుంది. ఇవి నార్మల్ కేసెస్ అన్నమాట. కానీ ఇవి ఎక్సెప్షనల్ కేస్ 1 అండ్ ఎక్సెప్షనల్ కేస్ 2. ఓ గ్రూప్ అండ్ ఏబి గ్రూప్ ఆర్ ఎక్సెప్షనల్ కేసెస్. అందుకే అక్కడ ఎందుకు ఎక్సెప్షనల్ కేసెస్ అయినాయి? absence of antigens and absence of antibodies in the plasma and surface respectively. So they are considered special groups. అక్కడ ఆబ్సెంట్ అవడం వల్ల. Okay, Carl Landsteiner and Wiener discovered the antigen called as RH antigen on the surface of the RBC of the rhesus monkey. ఫస్ట్ మనం rhesus monkey లో కనిపెట్టారు RH antigen అని కొత్త రకం యాంటీజెన్స్ అన్నమాట. RBC పైన ఇంచుమించుగా ఒక 16 టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్ మనకి కనిపిస్తాయంట. మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా? యాంటీజెన్ ఏ, బి, ఏబి అండ్ ఓ చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చింది? RH యాంటీజెన్ వచ్చింది. RH యాంటీజెన్ ఉంటే వాళ్ళు RH పాజిటివ్ అని, RH యాంటీజెన్ లేకపోతే RH నెగిటివ్ అని పిలుస్తారు. చూడండి, ఫస్ట్ rhesus monkeyలో RH యాంటీజెన్ కనిపెట్టారంట సైంటిస్టులు కార్ల్ లాండ్స్టైనర్, వీనర్ అండ్ అలెగ్జాండర్ వీనర్. Later than human beings, but the term RH factor strictly refers to the one of the most immunogenic D antigen of the RH blood group. దీని మనం ఏమంటాం? D antigen అంటారు. The person having D antigen called as RH positive, లేకపోతే RH negative, RH positive and RH negative. Okay, 85% మనకి RH పాజిటివ్ ఉంటారు, 15% RH నెగిటివ్ ఉంటారు. Okay, next concept is erythroblastosis foetalis. Erythroblastosis foetalis. Erythroblastosis foetalis or hemolytic disease of newborn or hemolytic disease of the fetus and newborn. HD and hemolytic disease of newborn, hemolytic disease of fetus, newborn అంటారు. చూడండి, ఇట్స్ ఏ hemolytic disease. Hemolytic, చూడండి, హీమో అంటే బ్లడ్, లైటిక్ అంటే లైసిస్, అన్నమాట. ఇట్స్ ఏ allo immune condition that develops in the RH positive fetus where the father is RH positive, mother is RH negative. చూడండి, ఇక్కడ ఫాదర్, అండ్ మదర్ ఉన్నారు. ఈ మదర్ RH నెగటివ్, ఫాదర్ RH పాజిటివ్. RH positive is dominant over RH negative. So the fetus should be RH positive.
growing in RH negative mother. ఇది RH పాజిటివ్ ఫీటస్ అంటే ఇదేమో మదర్ RH నెగటివ్. దీన్నే ఇన్కంపాటబిలిటీ అంటారు, ఇన్కంపాటబుల్ మ్యారేజ్. The genetic consequence in this marriage is RH incompatibility. RH పాజిటివ్ అయినటువంటి ఒక అబ్బాయి RH నెగటివ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు RH పాజిటివ్ ఫీటస్ RH నెగటివ్ అమ్మాయిలో గ్రో అవుతుంది. దీన్నే ఇన్కంపాటబుల్ మ్యారేజ్ అని అంటారు. ఓకే, the fetal blood cells pass through the required placenta at the birth into the RH negative maternal blood. ఏమైంది, మనకి ప్లాసెంటా ఉంది మదర్ కి, గ్రోయింగ్ ఫీటస్ కి. ఇప్పుడు ఏమవుతుంది, the fetal blood cells may pass the ruptured placenta at birth. మనకి ప్లాసెంటా మనకి రప్చర్ అవుతుంది ఎప్పుడో, కరెక్ట్ గా బర్త్ టైం ప్యాచురేషన్ టైంలో. అప్పుడు ఏమవుతుందంట, the fetal blood cells may pass through the ruptured placenta into the RH negative maternal blood. ఇది ఫీటస్. ఈ ఫీటస్ ఎప్పుడైతే ప్లసెంటా బ్రేక్ అవుతుందో అందులో ఆ సర్క్యులేషన్ అప్పుడు కొంత ఈ RH పాజిటివ్ యాంటీబాడీస్ RH నెగిటివ్ లో మదర్ ఉన్న యాంటీబాడీ, RH నెగిటివ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న యాంటీబాడీస్ చూడండి, RH పాజిటివ్ యాంటీబాడీస్ ప్లాసెంటా బ్రేక్ అయినప్పుడు RH నెగిటివ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నటువంటి ఉమెన్ లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఉమెన్ కి అంటే RH పాజిటివ్ కి RH నెగిటివ్ కి పడదు. సో ఎప్పుడైతే RH పాజిటివ్ RH నెగిటివ్ ఇమ్యూన్ సిస్టమ్ లోకి వచ్చాయో అప్పుడు ఆ అమ్మాయికి ఇమ్యూన్ సిస్టమ్ ఏమవుతుంది, సెన్సిటైజ్ అవుతుంది. ద మదర్ ఇమ్యూన్ సిస్టమ్ రికగ్నైజ్ RH యాంటీజెన్స్ గెట్స్ సెన్సిటైజ్డ్. చూడండి, ఎరిథ్రోబ్లాస్టోసిస్ అనేది ఒక హీమోలైటిక్ డిసీజ్ ఆఫ్ న్యూ బోర్న్. ఇప్పుడే పుట్టిన పిల్లోడిలో కొన్ని కాంప్లికేషన్స్ చూడొచ్చు, జాండీస్ కానీ, బ్రేకింగ్ ఆఫ్ RBC కానీ చూడొచ్చు. దీనికి కండిషన్స్ అది ఎవరు కారణం అంటే RH పాజిటివ్ అబ్బాయి RH నెగిటివ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. ఏంటి RH అంటే, RH అనేది ఒక యాంటిజెన్. ఎక్కడ ఉంటుంది, RBC మీదే ఉంటుంది. ఈ RH యాంటిజెన్ ని ఫస్ట్ మన కోతుల్లో కనిపెట్టారు, తర్వాత మనుషుల్లో కనిపెట్టారు. ఈ RH ఉంటే దాని RH పాజిటివ్ అని, RH RH నెగిటివ్ అని పిలుస్తారు. ఎప్పుడైతే RH పాజిటివ్ అబ్బాయి ఒక RH నెగిటివ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో అప్పుడు వాళ్ళకి పుట్టబోయే బేబీ RH పాజిటివ్ ఎక్కడ తయారవుతుంది బేబీ, మదర్ లో. మదర్ అంటే RH నెగిటివ్. సో ఆపోజిట్ గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మదర్ కి 9 months నిండిపోయి ప్యాచురేషన్ వెళ్తుందో అప్పుడు ప్లాసెంటా బ్రేక్ అయినప్పుడు ఈ RH పాజిటివ్ యాంటీబాడీస్ మదర్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఆ మదర్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఏమవుతుందంటే సెన్సిటైజ్ అవుతుంది, అంటే రికగ్నైజ్ అయిపోతుంది. అంటే దానికి ఇది నచ్చదు అనమాట. The sensitized immune system in the mother produces RH antibodies. The sensitized immune system in the mother produces RH antibodies. These majority of antibodies are IgG, immunoglobulin G type, very so small, so they can pass through the placental barrier, even fetal circulation. Okay, ఇవి ఏంటి అన్నిటికంటే అంటే అన్ని యాంటీబాడీస్ లో IgG అనే యాంటీబాడీ చాలా చిన్నది అని చెప్తున్నాడు. జనరల్ ఫస్ట్ చైల్డ్ ఆఫ్ జెనెటిక్ ఇన్కంపాటిబిలిటీ ఇస్ అన్ఎఫెక్టెడ్. ఫస్ట్ బేబీస్ అన్ఎఫెక్టెడ్ అన్నమాట, ఏమీ ఉండదు. ఎప్పుడైతే ఫస్ట్ బేబీ మనకి బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఫిమేల్ ఇమ్యూన్ సిస్టమ్ రికగ్నైజ్ చేస్తుంది, అప్పుడు దాకా రికగ్నైజ్ చేయలేదు. ఇప్పుడు జనరల్ ఫస్ట్ చైల్డ్ ఆఫ్ దిస్ జెనెటిక్ ఇన్కంపాటిబిలిటీ ఇస్ అన్ఎఫెక్టెడ్. ఓకే, ఫస్ట్ చైల్డ్ అన్ఎఫెక్టెడ్. Because of the fetus is delivered by the time the mother gets sensitized and antibodies accumulate across the placenta to the fetus. Okay, first time is unaffected, but second pregnancy వచ్చింది అనుకుందాం. సెకండ్ ప్రెగ్నెన్సీ వస్తే because of the fetus is delivered by the time the mother gets sensitized, the antibodies accumulate across through the placenta into the fetus. During the second అంటే ఎప్పుడైతే సెన్సిటైజ్ అయిందో అవి రెడీగా ఉంటాయి. During the second pregnancy, if the child is RH positive, again these antibodies cross the placental border and enter the fetal circulation. The blood cells of the RH positive fetus are destroyed, causing HTN. Okay, ఎప్పుడైతే మదర్ ఇమ్యూన్ సిస్టమ్ సెన్సిటైజ్ రెడీగా ఉందో అప్పుడు మళ్ళీ ఇంకొక బేబీ కనుక ప్రెగ్నెన్సీ కనుక వచ్చినప్పుడు ఇవి అగ్నెస్ట్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ IgG అంటే స్మాలెస్ట్ అని చెప్పాం కాబట్టి ఇది ప్లసెంటాలోంచి ఫీటస్ లోకి, ఫీటస్ సర్క్యులేషన్ లోకి వెళ్ళిపోయి ఫీటస్ ని
ఇబ్బంది పెడుతుంది, ఫీటస్ డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకే, హీమోలైటిక్ లైక్ ఎలాంటి జబ్బులు వస్తాయి? హీమోలైటిక్ అనీమియా, లాస్ ఆఫ్ బ్లడ్ వల్ల వచ్చేది హీమోలైటిక్ అనీమియా. అండ్ జాండీస్ ఆర్ ద సింప్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ అఫెక్టెడ్ నియోనెటల్ బేబీస్. అప్పుడే పుట్టిన బేబీస్ నియోనెటల్ బేబీస్ అంటాం, ఆ రోజు జన్మించిన బేబీస్. ఇప్పుడు జస్ట్ ఒక బేబీ పుట్టిన నియోనెటల్ బేబీస్ అంటాం. ఆ నియోనెటల్ బేబీస్ కనుక హీమోలైటిక్ ఎనీమియాతో కానీ జాండీస్ తో కానీ ఇబ్బంది పడితే అప్పుడు మనం కెన్ కన్సిడర్ ఇట్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అన్నమాట. టు కాంపెన్సేట్ ద హీమోలైసిస్ మోర్ నెంబర్ ఆఫ్ ఆర్బిసి. ఇప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి, హీమోలైటిక్ ఎనీమియా కదా, ఈ డిసీజ్ వల్ల ఏమవుతుంది? ఆర్బిసి రప్చర్ అయిపోతుంది. సో టు కాంపెన్సేట్ ద హీమోలైసిస్ అంటే ఏంటి? రప్చర్ ఆఫ్ ఆర్బిసి, రప్చర్ ఆఫ్ హీమోలైసిస్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆర్బిసి. ఎప్పుడైతే ఇలా అయిపోతున్నాయో టు కాంపెన్సేట్ మోర్ నెంబర్ ఆఫ్ ఆర్బిసి వస్తాయి. దెర్ ఇస్ నో ర్యాపిడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బిసి. ర్యాపిడ్ గా ఆర్బిసి ప్రొడ్యూస్ అయిపోతాయి. నాట్ ఓన్లీ ఫ్రమ్ ద బోన్ మ్యారో బట్ ఆల్సో ఫ్రమ్ ద స్ప్లీన్ అండ్ లివర్. మనకి ఆర్బిసి ఎక్కడ ఫామ్ అవుతాయి? బోన్ మ్యారోలో కాకుండా స్ప్లీన్ అండ్ లివర్ నుంచి ఫామ్ అవుతాయి. Now, many large and immature cells in the erythroblast stage are released into circulation because of this disease of erythroblastosis foetalis. చూడండి, ఆర్బిసి డెవలప్మెంటల్ స్టేజ్ లో ఎరిథ్రోబ్లాస్ట్ అనే స్టేజ్ ఉంటుంది. ఎరిథ్రోబ్లాస్ట్ ప్రోజెనిటర్ సెల్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి ఎరిథ్రోబ్లాస్ట్ అనే సెల్, ఎరిథ్రోబ్లాస్ట్ అనే సెల్ ఫామ్ అవుతుంది ఫీటస్ లో. ఎక్కడ? డెవలపింగ్ ఫీటస్. కాబట్టి ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అని అంటారు. ఎప్పుడైతే ఆర్బిసి మనకి లైసిస్ డిక్రీజ్ అయిపోతున్నాయో ద బేబీ ఇస్ ఎఫెక్టెడ్ విత్ షార్టేజ్ ఆఫ్ ఆక్సిజన్. సో అది మంచి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి టు కాంపెన్సేట్ దట్ హీమోలైసిస్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆర్బిసి మనకు ప్రొడ్యూస్ అయిపోతుంది ఈ జబ్బున్న పేషెంట్స్ లో. అర్థమవుతుందండి? నౌ మెనీ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ సెల్స్ ఇన్ ద ఎరిథ్రోబ్లాస్ట్ స్టేజ్. ఇప్పుడు ఆ బేబీ యొక్క బ్లడ్ శాంపుల్ తీసి చూసినట్టయితే ఆర్బిసి ఏ స్టేజ్ లో ఎక్కువ కనిపిస్తుందంట? ఎరిథ్రోబ్లాస్ట్ స్టేజ్ లో కనిపిస్తుందంట. బికాస్ ఆఫ్ దిస్ ద డిసీజ్ నోన్ యాజ్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ మీరు ఎలా ప్రివెంట్ చేస్తారు? If the mother is found Rh negative, the fetus is Rh positive, IgG B antibodies should be administered to the mother in the 28-34th weeks of gestation of prophylactic measure. చూడండి, RH పాజిటివ్ లో RH నెగిటివ్ గ్రో అవుతుంది. అందుకే ఫస్ట్ లోనే మదర్ కనుక మదర్ కి ప్రెగ్నెన్సీ వచ్చిందో అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు RH నెగిటివ్ కనుక ఉన్నట్టయితే అప్పుడు ఫాదర్ ని పిలిచి RH చెక్ చేసి ఫాదర్ RH పాజిటివ్ ఉంది అనుకుందాం. అప్పుడు వీళ్ళకి కూర్చోబెట్టి చెప్తారనమాట, ఫస్ట్ బేబీ మీకు నార్మల్ గానే వస్తే సెకండ్ బేబీ మీకు కొంచెం ఇబ్బంది పెడుతుంది, చనిపోవడానికి అవకాశంలో జాండీస్ వస్తుందని చెప్తారు. అప్పుడు దానికి ఏం చేస్తారంటే దే విల్ ఇంజెక్ట్. చూడండి, దే విల్ ఇంజెక్ట్. If the mother is found Rh negative and the fetus is Rh positive, IgG D antibodies should be administered to the mother at 28 to 34 weeks of gestation. Is a prophylactic measure. అంటే బేబీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా యాంటీ-డి యాంటీబాడీస్, చూడండి యాంటీ-డి IgG యాంటీ-డి యాంటీబాడీస్ ఎక్కిస్తారు. The Rh negative mother delivers Rh positive baby, then the anti-D antibody should be administered to the mother soon after the delivery. Okay. The anti-D antibody చెప్పిస్తారు. ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీ సాచురేషన్ అయిపోతుందో అప్పుడు యాంటీ-డి యాంటీబాడీస్ అనేవి ఇస్తారు. ఓకే, దీస్ డెవలప్ ప్యాసివ్ ఇమ్యూనిటీ టు ప్రివెంట్ ద ఫార్మేషన్ ఆఫ్ యాంటీ-డి యాంటీబాడీస్ ఇన్ ద మదర్స్ బ్లడ్. ఎప్పుడైతే ఇలాగా మనకి ఈ యాంటీ-డి యాంటీబాడీస్ ఇచ్చారో అప్పుడు మదర్ కి ఎటువంటి హాని నెక్స్ట్ ఫీటస్ ఫామ్ అయినా ఎటువంటి హాని జరగదు. Okay, prevents the formation of anti-D antibodies in the mother's blood by destroying the Rh positive fetal erythrocytes. Before this, the mother's immune system is sensitized. This has to be done every time at the last pregnant.
అంటే వీళ్ళకి ఎంతమంది పిల్లలు కావాలో, రెండో బేబీ నుంచి ఎన్నిసార్లు పిల్లలు కావాలో ఇదే యాంటీబాడీస్ ని ఇంజెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత 28 to 34 వీక్స్ administered to the mother. Weeks of gestation is a prophylactic measure. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లోనే కనిపెట్టారు RH పాజిటివ్, RH నెగిటివ్ అవి ఫస్ట్ లోనే కనిపెట్టినప్పుడు యాంటీబాడీస్ ఎప్పుడు ఇవ్వాలి? 28 to 34 వీక్ మధ్యలో ఇవ్వాలి. ఓకే, టోటల్ గా ఎన్ని వీక్స్? 40 వీక్స్. 28 to 32 34th వీక్ మధ్యలో మనకి యాంటీబాడీస్ ఇస్తారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళు ముందుగానే యాంటీబాడీస్ ఇంజెక్ట్ చేసుకుని పెట్టుకుంటారు. That is how to prevent the erythroblastosis foetalis. It's an alloimmune disorder known as incompatible marriage. Okay, that is about erythroblastosis foetalis. This is a 4 marks in IPE lo 4 marks question and important 4 marks question. Next, the phenomenon of multiple effect of single gene is known as multiple allelism, polygenic inheritance, codominance, and pleiotropy. Multiple effect of a single gene. చూడండి, ఒక జీన్ కనుక more than 2 alternative forms చూపిస్తే that is known as multiple allelism. దీని ఫార్ములా ఏంటి? n into n plus 1 by 2, where n is known as number of alleles. The alleles responsible for the blood group at present the chromosome number. చూడండి, alleles responsible blood group అంటే blood type సంబంధించి alleles ఏ క్రోమోసోమ్ నెంబర్ మీద ఉంటాయి? నెంబర్ 9. మీకు ఇందాక చెప్పాను క్రోమోసోమ్ నెంబర్ 9 పైన మనకి క్రోమోసోమ్ alleles. ఇంకో క్రోమోసోమ్ నెంబర్ 9 ఇది. ఓకే, 9. ఆ జీన్ ఏంటి? ఐ. ఏంటి? ఐ అనే జీన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్లడ్ టైప్స్ అన్నమాట. క్రోమోసోమ్ వచ్చి 9, జీన్ వచ్చి ఐ. Majority of antibodies of the following are IgG, GAMET. 5 types of antibodies ఉన్నాయి. IgG is the isoagglutinins. Isoagglutinins are usually this type. IgM. IgM is pentamer. 5 phenotypes. So the following is false. చూడండి, ఇక్కడ కండిషన్ ఉంది. IA equal to IB greater than I. ఇది మనం చూసుకున్న కండిషన్. ఇక్కడ IA equal to IB అంటే ఏంటి అర్థం? కోడామినెంట్ అని అర్థం. కోడామినెంట్ అనమాట. రెండు కూడా ఒకదానికొకటి ఈక్వల్ గా షేర్ చేసుకున్నాయి. డామినెన్స్ అంటే ఇది దీని మీద అనుకుంటాం. కోడామినెంట్ రెండు కలిసి డామినెంట్ గా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, IA equal to IB. ఫాల్స్ అంటాడు. ఫాల్స్ చూడండి, ఇక్కడ ట్రూ ఏంటి? IA equal to IB ట్రూ, IA equal to IB ట్రూ, IA equal to IB ట్రూ. 3 ట్రూనే. ఇంకా ఫాల్స్ ఏంటి చూడండి, IB గ్రేటర్ దెన్ I అంటున్నాడు. తప్పు. దిస్ ఇస్ ద ఆన్సర్. మనకున్న కండిషన్ ప్రకారం చూసినట్టయితే ఇదే మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. See, that is about today's class. ఇవాళ మనం 2 కాన్సెప్ట్స్ చూసుకున్నామండి. ABO బ్లడ్ గ్రూపింగ్ అంటే ఏంటి, అదేవిధంగా ఎరిథ్రోబ్లాస్టాలిస్ ఫీటాలిస్ అంటే ఏంటి. ఓకే, జెనెటిక్స్ లో ఇది ఫస్ట్ క్లాస్ అండి.
మీరు మల్టిపుల్ అల్లీల్స్ ఆల్రెడీ మీరు 8 మార్క్స్ క్వశ్చన్ కింద చదువుంటారు. ఎరిథ్రోప్లాస్టోసిస్ 4 మార్క్స్ క్వశ్చన్ కింద చదువుంటారు. ఇంకొకసారి నీట్ గా రీడ్ చేయండి. యాంటీజెన్స్, యాంటీబాడీస్, బ్లడ్ గ్రూప్స్ ఎలా వస్తాయి అనేది చూడండి. టేబులర్ ఫార్మ్స్ చూడండి ఒకసారి. జీనోటైప్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అసలు బ్లడ్ గ్రూప్ లో జీనోటైప్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఆ క్రోమోజోమ్ నెంబర్ ఏంటి, ఆ జీన్ ఏంటి చదువుకోండి, ఒకసారి చూసుకోండి. ఇంపార్టెంట్. క్రోమోజోమ్ నెంబర్ వచ్చి 9, జీన్ వచ్చి ఐ. ఓకే, ఇక్కడ ఉందా క్రోమోజోమ్ నెంబర్ 9, సేమ్ లోకయ హోమోలాగస్ క్రోమోజోమ్స్. ఓకే, ఇది జెనెటిక్స్ లో క్లాస్ నెంబర్ 1 అండి. టుమారో విల్ సీ ద అండర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ జెనెటిక్స్. ఇంకా క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ ఉంది, సెక్స్ డిటర్మినేషన్ ఉంది. ఇలాంటి క్లాసెస్ రేపు మంచి చూద్దాము. రేపు మార్నింగ్ అందరూ 10 o'clock జాయిన్ అవ్వండి. రేపు జెనెటిక్స్ క్లాస్ నెంబర్ 2 చెప్తాను. అదేవిధంగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను. అదేవిధంగా మధ్యాహ్నం క్లాస్ లో కూడా మనం జెనెటిక్స్ అదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని చెప్పుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాసెస్.